అందరికి నమస్తే అండి. మనగణ లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో మిరియాల మొక్కను 2 పద్ధతుల ద్వారా ఎంతో సులువుగా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు చూపించబోతున్నానండి. అలాగే మిరియాల మొక్కను ఎలా పెంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుందామండి ఈ వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. మనం చూస్తున్నది మన గార్డెన్లో ఉన్న మిరియాల మొక్క అండి. ఇది 1 year ప్లాంట్ అండి. చాలా మంచిగా ఎదిగింది, హెల్దీగా పెరిగింది. చూడండి ఎంత బుష్గా, ఎంత గ్రీన్గా ఉందో. అచ్చం చూడడానికి తమలపాకులాగా ఉండే ఈ మిరియాల మొక్క తీగ జాతికి చెందిన మొక్క అండి. ఇది చెట్టులా కాకుండా తీగలాగా అల్లుకుపోతుంది అన్నమాట మనం సపోర్ట్ ఇస్తే. ఈ మిరియాల మొక్కను మనము కటింగ్స్ ద్వారా పెంచవచ్చు, సీడ్స్ ద్వారా కూడా పెంచవచ్చు అండి, విత్తనాల ద్వారా కూడా పెంచవచ్చు. అయితే కటింగ్స్ అంటే మామూలుగా ఇప్పుడు మన దగ్గర ఉన్న మొక్క నుంచి ఒక కొమ్మ కట్ చేసుకొని నాటుకుంటాం కదా. ఆ నాటుకున్న విధానం కూడా ఎయిర్ లేయర్ పద్ధతిలో నాటుకోవచ్చు, నార్మల్గా కొమ్మను కట్ చేసుకొని నాటుకోవచ్చు. ఇవి మనకు తెలిసిన మెథడ్సే. ఇంకా సీడ్స్ ద్వారా అయితే మిరియాల ద్వారా, అంటే నార్మల్గా మనం ఇప్పుడు దుకాణంలో కొనుక్కొని ఇంట్లోకి వాడుకునే మిరియాలతో మనం మొక్కలు పెంచలేమండి. దుకాణంలో కొన్న మిరియాలతో సచ్చిన మొక్కలు పెంచలేము, మొలకెత్తము. వచ్చిన మిరియాలతో మనం ఎన్నిసార్లు ట్రై చేసినా వేస్ట్ ఆఫ్ టైమే తప్ప దాంతో రిజల్ట్ మనకు రాదు. మరి ఎలాంటి మిరియాలతో మనం మొక్కలు పెంచవచ్చు అంటే ఫ్రెష్ మిరియాలతో అండి. చెట్టు మీదకెళ్ళి తెంపిన మిరియాలు ఉంటాయి కదా, ఆ మిరియాలతో మాత్రం మనం మొక్కలు పెంచవచ్చు. మొక్క గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫస్ట్ మనం కొమ్మలు నాటుకుందాం. అందుకోసం నేను ఒక పాట్లో కోకోపిట్, ఒక పాట్లో సాయిల్ మిక్స్ తీసుకున్నాను. సాయిల్ మిక్స్ అంటే కూడా ఎర్రమట్టి, మేక ఎరువు, కొద్దిగంత నీమ్ పౌడర్ వేసేసి ప్రిపేర్ చేశాను అన్నమాట. కోకోపిట్ ఇందులో వాడలేను. మేక ఎరువు లేకపోతే ఆవు ఎరువైనా వేసుకోవచ్చు, లేదంటే కంపోస్ట్ అని వేసుకోవచ్చు. ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. మేక ఎరువు, ఆవు ఎరువు యూజ్ చేసేటప్పుడు మాత్రం బాగా మాగిన మేక ఎరువు కానీ ఆవు ఎరువు కానీ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఒక కొమ్మ కట్ చేసుకుందాం మనము. అయితే కొమ్మతో మనం మొక్క పెంచాలనుకున్నప్పుడు కొమ్మ హెల్దీగా ఉన్న కొమ్మ, కొద్దిగా ముదిరిన కొమ్మ తీసుకొని నాటుకోవాలండి. అప్పుడు మనకు చిగురిస్తుంది అన్నమాట. లేత కొమ్మలు నాటితే చిగురించదు. కింద చాలా పిలకలు వచ్చినాయండి. ఎన్ని పిలకలు వచ్చేసినాయో. చిన్న చిన్న మొక్కలు అయితే ఒకటే చిన్న మొక్క పెట్టినా నేను, చుట్టుముట్టు మొత్తము సైడ్ నుంచి మొత్తం మొక్కలు లేచినాయి అన్నమాట. మొత్తం బుష్గా తయారైపోయిందండి మొక్క. చాలా హెల్దీగా అయ్యిందన్నమాట. చూడండి, ఇలా నేల మీద కొమ్మలు పడి మట్టిలో పడి అక్కడనే మనకు ఒక మొక్క తయారైపోతుందండి. అంత సింపుల్గా పెరిగిపోతుంది అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు మనము ఒక కొమ్మ కట్ చేసుకుందాం. కొమ్మకు ఒక 2-3 కనుపులు ఉండేలాగా మనం కొమ్మ కట్ చేసుకోవాలండి. ఖచ్చితంగా ఒక కనుపు మనం మట్టిలో ఉండేలాగా నాటుకోవాలన్నమాట. ఒక 2 ఇంచుల వరకు మట్టిలో డీప్గా నాటుకోగలిగితే కొమ్మ 100% చిగురిస్తుందండి. మేము వాటిని కనుపులను మేము గనెలు అంటాం అన్నమాట. నాకు గనెలు అనడం అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను గనెలనే మాట్లాడతాను. మనకు ఆ గనెల దగ్గరనే చిగురించడం స్టార్ట్ అవుతుందండి. కొమ్మకు గనెలు మనము మట్టిలో నాటుకున్నప్పుడు ఆ గనె మట్టిలో ఉంటే అక్కడ రూట్స్ ఫామ్ అవుతాయండి. పైన ఉంటేనేమో కొమ్మకు చిగుర్లు స్టార్ట్ అవుతాయి అనమాట. చిగురించడం స్టార్ట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ. ఫస్ట్ మెథడ్ చూసాం కదండి, నార్మల్ మెథడ్, అది కొమ్మల ద్వారా పెంచే మెథడ్ అనమాట. ఇప్పుడు ఎయిర్ లేయర్ మెథడ్ చూద్దామండి. అంటే మనము చెట్టు నుంచి కొమ్మ సపరేట్ చేయము. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆకు దగ్గర, ఆ గన్నె దగ్గర ఇలా ఫోల్డ్ చేసేసి కోకోపిట్లో మాత్రమే నాటుకోవాలండి. దీనికి సాయిల్ మిక్స్ అవసరం. కోకోపిట్లో ఒక 2 ఇంచుల లోపలికి మనం ఆ కొమ్మను పెట్టేసి మొత్తం కోకోపిట్ అంతా ప్రెస్ చేయాలన్నమాట. మనము దీన్ని చెట్టు నుంచి కొమ్మ కట్ చేయలేం, అది అటాచ్డే ఉంటుంది, అట్లాగే ఉంటుంది. 1.5-2 months తర్వాత మనకు మంచిగా మొక్క తయారైపోతుందండి. మొత్తం వేర్లన్నీ స్ట్రాంగ్ అయిపోతాయి, మొక్క కూడా స్ట్రాంగ్ అయిపోతుంది. అప్పుడు మనము మెయిన్ మొక్క నుంచి ఈ మొక్కను సపరేట్ చేసేసుకొని మనం పెద్ద తొట్టులోకి షిఫ్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా నాటుకున్న వెంటనే నీళ్ళు పోసేసేయాలండి. మనము కోకోపిట్లో నాటుకున్న మొక్కకి, కట్ చేయని మొక్కకు కూడా, ఎయిర్ లేయర్ పద్ధతిలో నాటుకున్న మొక్కకు కూడా మనము నీళ్ళు పోస్తూనే ఉండాలండి. తడిగా ఉంటేనే కోకోపిట్ అది మొక్క తయారవుతుంది. నేను స్టార్టింగ్లో చూపించాను కదండి, మట్టిలో మొత్తము కొమ్మ పడిపోతే అక్కడ రూట్స్ ఫామ్ అయిపోయి మనకు మొక్క తయారైంది. ఆ పద్ధతి అన్నమాట ఇది. దాన్ని ఎయిర్ లేయర్ పద్ధతి అంటారు. చాలా ఈజీ అన్నమాట. ఇంకా మొక్క చచ్చిపోతుంది అన్న టెన్షన్ ఉండదు, అయ్యో అసలు మొక్క చిగురిస్తుందో లేదన్న టెన్షన్ ఉండదు అన్నమాట. నేను మీకు రిజల్ట్ చూపిస్తా. నేను ఆల్రెడీ ఇంతకుముందు నాటిన ఎయిర్ లేయర్ పద్ధతి ఉన్న పార్ట్ అండి ఇది. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మొక్కను సపరేట్ చేస్తున్నాను.
దీని రిజల్ట్ చూపిస్తానండి మీకు. ఇది 2 నెలలు అవుతుందండి నేను ఎయిర్ లేయర్ పద్ధతిలో ఈ కొమ్మ నాటి. ఇప్పుడు మనం రిజల్ట్ చూద్దాం. నార్మల్ కొమ్మ నాటినా కూడా 100% చిగురిస్తుంది. దాని రిజల్ట్ కూడా చూపిస్తాను మీకు. చూడండి ఎంత బాగా కొమ్మ అంత స్ట్రాంగ్ అయిపోయిందో. ఒక మొక్క తయారైపోయింది అన్నమాట మనకు. కింద రూట్స్ అయితే ఒక రేంజ్లో రెడీ అయిపోయి ఉంటాయండి 2 మంత్స్కి. అంత ఈజీగా పెరిగిపోతుంది ఈ మొక్క. సేమ్ మిరియాల మొక్క తమలపాకు మొక్కలాగా ఉంటుంది కదా, అసలు పోల్చుకోలేమన్నమాట. టైం చూసే వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవుతారండి ఖచ్చితంగా. అయితే మిరియాల మొక్క ఆకు మందంగా ఉంటుంది, తమలపాకేమో కొద్దిగా పల్చగా ఉంటుందండి. ఈజీగా గుర్తుపట్టేయచ్చు. సూపర్ చిగురించింది. చిన్న పిలక కూడా మళ్ళా మధ్యలోకి వెళ్ళి వచ్చిందన్నమాట. చూడండి ఎంత బాగా చిగురించిందో. 100,000% రిజల్ట్ ఉంటుందండి, టెన్షనే లేదు. ఒక్క మొక్కతో మనం 100 మొక్కలైనా తయారు చేసేసుకోవచ్చు ఈజీగా. ఒక చిన్న కొమ్మను సంపాదించుకుంటే ఇక ఎన్ని మొక్కలైనా మనమే తయారు చేసుకోవచ్చు. మిరియాల మొక్క మనము మా నర్సరీలో కొంటే చాలా కాస్ట్ ఉంటుందండి, నిజంగా చాలా కాస్ట్ ఉంటుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నేను మీకు పీకి చూపిస్తా రూట్స్ ఎంత బాగా ఫామ్ అయినాయో. మంచిగా మొక్క ఫామ్ అయిపోయింది. బట్ మీకు రిజల్ట్ ఖచ్చితంగా చూపించాలి కాబట్టి తీసే చూపిస్తాను. మళ్ళీ నాటుకుంటుంది లేండి, టెన్షన్ ఏం లేదు, రూట్స్ వచ్చినాయి కాబట్టి. చూడండి మనము ఓన్లీ కోకోపీట్లో పెట్టినాం కదా, ఇది ఎయిర్ లేయర్ మెథడ్ కాబట్టి ఈజీగా వచ్చేస్తుందండి. పాట్ నుంచి ఈజీగా రిమూవ్ అవుతుంది. మనకు రూట్స్ బాగా ఫామ్ అయినాయి కాబట్టి మొత్తం కోకోపీట్తో సహా వచ్చేస్తుంది అన్నమాట. వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొత్తం తడిగా ఉందండి. చూడండి ఇట్లా తీస్తేనే వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగా రూట్స్ ఫామ్ అయిపోయినాయో. చాలా బాగా ఎదిగిందండి మొక్క, సూపర్గా ఎదిగిందన్నమాట. చూడండి ఇక చుట్టుముట్టు పిలకలు వస్తూనే ఉంటాయి, చుట్టుముట్టు ఆ మొక్కలు పెరుగుతూనే ఉంటాయి, తీగలు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి. అయితే ఇంకా మనం డీటెయిల్స్ తెలుసుకుందాము. ఇంకా సెకండ్ మెథడ్ కూడా చూపిస్తా, రిజల్ట్ కూడా చూపిస్తా. అంతకుముందు మిరియాల మొక్కను మనము ఇసుక నీళ్ళలో పెట్టాలండి, అప్పుడే మొక్క హెల్తీగా పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు టెర్రస్ గార్డెన్లో మనము కడినర్లో పెంచాలనుకున్నప్పుడు సాయిల్ మిక్స్లో ఒక 10% శాండ్ కూడా వేయాలన్నమాట. అప్పుడే మొక్క హెల్తీగా పెరుగుతుందండి. దీనికి వాటర్ ఎక్కువ అవసరం ఉండదన్నమాట. ఓవర్ వాటరింగ్ ఇస్తే మొక్క కుళ్ళిపోయి చచ్చిపోతుంది. కాబట్టి వాటర్ స్టోర్ ఉండొద్దు, వెంటనే మొత్తం ఎక్స్ట్రా వాటర్ అంతా లీక్ అయిపోవాలన్నమాట. అలా మనం సాయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా కంటైనర్లో పెట్టుకునే వాళ్ళు కింద ఒక 3-4 హోల్స్ ఉండేలా చూసుకోండి, డ్రైనేజ్ హోల్స్. కొమ్మ పడిపోతుంది, సపోర్ట్ ఇస్తున్నాను. అయితే ఇంకా ఈ మిరియాల మొక్క కంప్లీట్గా ఎండకు పెంచకూడదండి. ఈ మొక్కకు ఎండ కావాలి కానీ డైరెక్ట్ ఎండ తగలొద్దు అనమాట. ఇండైరెక్ట్గా ఎండ తగిలేలా ఈ మొక్కను పెంచాలండి, అప్పుడే మొక్క హెల్తీగా పెరుగుతుంది అన్నమాట. ఈ మిరియాల పాదును పెద్ద పెద్ద చెట్లకు అల్లుకునేలాగా పెంచుతారండి, ఎందుకంటే ఆ చెట్టు నీడకు డైరెక్ట్ ఎండ పడకుండా మొక్క పెరుగుతుంది కాబట్టి. అలా మనం కూడా ప్లాన్ చేయాలన్నమాట. అందుకే నేను ఇంకా ఏ సపోర్ట్ ఇవ్వకుండా ఉంచిన, ఎందుకంటే దీనికి పందిరి లాంటిది ఏదైనా మంచిగా వేస్తేనే ఈ మొక్క హెల్తీగా పెరుగుతుంది. దాన్ని కొంచెం ప్లాన్ చేసి వేయాలన్నమాట. ఇది సెకండ్ మెథడ్ రిజల్ట్ అండి. చూడండి మొత్తం మట్టి మొత్తము తడిగా ఉంది కాబట్టి ఈజీగా వచ్చేసింది అన్నమాట. ఇది కూడా 1.5-2 months అవుతుందండి నాటిన ప్రతి కొమ్మ చిగురిస్తుందండి ఈ పద్ధతిలో నాటుకుంటే. ఈ మిరియాల మొక్కకు మనకు 2 సంవత్సరాల మొక్క నుంచి 3 సంవత్సరాల మొక్కకు కాపు స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే మొక్క గ్రోత్ని బట్టి మనకు కాపు స్టార్ట్ అవుతుంది అన్నమాట. మిరియాల మొక్క హెల్తీగా ఫాస్ట్గా బుష్గా పెరగాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలన్నది మనం ఇంకొక వీడియోలో చూద్దామండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతానండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.